హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోలి అండ్ బ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ వచ్చేసి అలసందకాయ ఫ్రై అండ్ గోంగూర చట్నీ ఎలా చేయాలో చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు కూడా వేయాలి. అవి మంచిగా వేగాక డైరెక్ట్గా అలసందకాయని కట్ చేసింది ఉంటుంది కదా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి, ఎవరైనా చేయొచ్చు, బ్యాచిలర్స్ కూడా ఈజీ. అలా మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఈ కర్రీ అయితే చాలా సింపుల్. వంట కాని వాళ్ళకైతే ఇలా చేయడం చాలా ఈజీ అవుతుంది. కాసేపు మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత సాల్ట్ వేసుకోండి, కొంచెం పసుపు వేసుకోండి, ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. సరిపడా మీకు ఎంత తింటే అంత వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు అవి మంచిగా పట్టాలి అలసందకి. తర్వాత కొంచెం ఫ్రై చేయాలి. లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతే, మసాలా అంతా అలసందకి మంచిగా పట్టే వరకు ఫ్రై చేయాలి. మన అలసందకాయ ఫ్రై రెడీ. ఇది చాలా సింపుల్. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.